హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. సో అందులో ఈరోజు వచ్చే వీడియోస్కి అయితే నేను ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఒకవేళ మీవి కూడా సేమ్ మార్క్స్, అలాగే సేమ్ కామెంటు, సేమ్ క్యాస్ట్ అయితే మాత్రం మీకు కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి మీకు ఇందులో ఆన్సర్ రాకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో రిప్లై అయితే ఇస్తాను. మరి ఫస్ట్ కామెంట్ చూద్దాం. మ్యామ్, ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి అలాగే అండ్ థర్డ్ పేజ్కి ఏమన్నా టైం గ్యాప్ ఉంటుందా? 3 పేజెస్కి డిఫరెంట్ రిజల్ట్స్ డేటా అని అడుగుతున్నారు. అవునండి, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్కి టైం గ్యాప్ అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ అనేవి జూలై 11 వస్తాయి. తర్వాత కౌన్సిలింగ్ జూలై ఎండింగ్లో అయితే అయిపోతుంది. ఆగస్ట్ 1 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి కదా. మరి సెకండ్ పేజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్ట్ సెకండ్ వీక్ లేదంటే థర్డ్ వీక్లో అయితే సెకండ్ పేజ్ వస్తుంది. అలాగే థర్డ్ పేజ్ ఇంకా సీట్స్ ఏమైనా మిగిలితే ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే వస్తుంది. ఇలా గ్యాప్ అయితే ఉంటుంది సపరేట్గా అయితే మనకి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్, ఐ గాట్ 562 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, క్యాస్ట్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నాయి, సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో మీకు ఛాన్స్ అయితే ఉందండి, అలాగే ఎన్సీసీ కూడా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్, 581 మార్క్స్, ప్రైవేట్ స్కూలు, బీసీడీ క్యాస్ట్, ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే లో ఛాన్స్ అండి, సెకండ్ పేజ్లో ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్, ఐ హ్యావ్ గాట్ 586 ఓసీ ప్రైవేట్ స్కూలు, కెన్ ఐ గెట్ సీట్ అని అడుగుతున్నారు. సో మీకు ప్రైవేట్ స్కూల్ అయినా 586 ఉన్నాయి కాబట్టి ఛాన్స్ ఉండొచ్చు అండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్, నాకు 561 మార్క్స్ వచ్చాయి, క్యాస్ట్ బీసీడీ గవర్నమెంట్ స్కూలు, 24 మార్క్స్ యాడ్ చేస్తే నా స్కోరు 585 మ్యామ్, నాకు సీటు వస్తుందా, హోప్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. సో మీరు బీసీడీ 585 అవుతున్నాయి అంటున్నారు కాబట్టి హోప్స్ పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ కామెంట్, 512 మార్క్స్ అని అయితే కామెంట్ చేశారు. స్కూలు క్యాస్ట్ అయితే చెప్పలేదండి, నెక్స్ట్ వీడియోలో చెప్పండి. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు ఎలా అప్లై చేయాలి అని అడుగుతున్నారు. ఎన్సీసీ వాళ్ళు కూడా సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే అప్లై చేయండి. ఎన్సీసీ సర్టిఫికేట్ మనకి ఉందా లేదా అని అక్కడ అడుగుతుంది కదా ఎన్సీసీ కేటగిరీ వాళ్ళని. సో అక్కడ ఎన్సీసీ అనే ఆప్షన్ దగ్గర ఎస్ అని క్లిక్ చేయండి. అక్కడ మీరు అలా అప్లై చేయడం వల్ల మీరు ఎన్సీసీ కేటగిరీ కింద కూడా వస్తారు. సో జనరల్ వాళ్ళు అప్లై చేసినట్టు మీరు అప్లై చేసి ఓన్లీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అక్కడ ఎస్ఎన్ క్లిక్ చేసుకోండి, మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంటే వాటిపై. నెక్స్ట్ కామెంట్, మ్యామ్, మేము ట్రిపుల్ ఐటీకి అప్లై చేసాము, విద్యాధన్ స్కాలర్షిప్కి అప్లై చేయవచ్చా అని అడుగుతున్నారు. సో అప్లై చేయొచ్చండి. నెక్స్ట్ కామెంట్, ట్రిపుల్ ఐటీ కోర్సెస్ గురించి 6 ఇయర్స్ స్టడీ గురించి వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఓకే, చేస్తానండి. నెక్స్ట్ కామెంట్, ఏపీ 10th క్లాస్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ గురించి, పేపర్ కరెక్షన్ గురించి అప్డేట్ వీడియో చేయండి మేడం అని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి అప్డేట్ లేదండి, సో దీని గురించి వీడియో చేయాలంటే చేస్తాను. నెక్స్ట్ కామెంట్, ఐ గాట్ 561 మ్యామ్, కాపు ప్లస్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేస్తే సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్, నేను ఫ్యూచర్లో సివిల్స్ రాయాలి అనుకుంటున్నాను, ట్రిపుల్ ఐటీ బెస్టా మ్యామ్ అని అడుగుతున్నారు. సో ట్రిపుల్ ఐటీలో ఉండి ఫ్యూచర్లో సివిల్స్ రాయాలనుకుంటే బయట చదువుకోవడం బెటర్ అండి, కాబట్టి మీరు బయట అయితే చదువుకోండి. నెక్స్ట్ కామెంట్, మేడం, కౌన్సిలింగ్ టైమింగ్స్ చెప్పగలరు, ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఎండ్ అవుతుంది అని. సో మార్నింగ్ 8కి అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి, ఎండింగ్ అంటే ఈవినింగ్ 5 వరకు అంటారు. ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే 6, 7 అలా కూడా మనకి కంప్లీట్ అయితే అవుతుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్, నా మార్క్స్ 568, 24 యాడ్ చేస్తే 592, స్కూల్ గవర్నమెంట్ స్కూలు, జెండర్ బాయ్, సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్, ఓసీ క్యాస్ట్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ అని అడుగుతున్నారు. సో మీకు సీట్ అయితే వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మండలానికి ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు మేడం, ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. సో మండలానికి ఇన్ని సీట్స్ అని ఇవ్వరండి, నేను ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేశాను. మీరు హైయెస్ట్లో ఉంటే ఏ మండలం అయినా కూడా మీకు సీట్ అయితే ఇస్తారు. మండలానికి, క్యాస్ట్కి, ఈ మండలంలో ఈ క్యాస్ట్కి ఇన్ని సీట్స్ అని అలా ఏమి ఎవరు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్, ఐ ఆమ్ ఎస్సీ, ఐ గాట్ 561 మార్క్స్ మ్యామ్, సీటు వస్తుందా మ్యామ్, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఛాన్స్ అయితే ఉందండి, ఎస్సీ క్యాస్ట్ కాబట్టి
కన్ఫామ్గా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 559 వచ్చాయి, ఏపీ గవర్నమెంట్ స్కూలు, ఎస్సీ క్యాస్ట్, సీటు వస్తుందా మేడం, నేను బాయ్ని, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఎస్సీ క్యాస్ట్ కాబట్టి ఛాన్స్ ఉందండి, తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం 520 బీసీబీ వస్తుందా అని అడుగుతున్నారు. ఏ స్కూల్లో మీరు కామెంట్ చేయలేదు, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ బాసరా ట్రిపుల్8కి అప్లై అప్పటి వరకు చేయొచ్చు, లాస్ట్ డేట్ ఎంత అని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ రాలేదండి, వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 567 మార్క్స్, బీసీడీ క్యాస్ట్, ఫిమేల్, గవర్నమెంట్ స్కూలు, సీట్ రావచ్చా అని అడుగుతున్నారు. సో మీకు బీసీడీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూలు, ఫిమేల్ కాబట్టి తప్పకుండా వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, మేడం I scored 580 marks. I studied at Dr. B.R. Ambedkar Gurukulam Residential. I belongs to BCA caste. So is there any chance మేడం అని అడుగుతున్నారు. సో మీరు బీసీఏ క్యాస్ట్ కాబట్టి ఛాన్స్ ఉండొచ్చండి, మనకి సెకండ్ పేజ్లో అయినా వస్తుంది, ఒకవేళ మీకు మార్క్స్ యాడ్ చేస్తే ఫస్ట్ పేజ్లోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ కామెంట్, మేడం కట్ ఆఫ్ మార్క్స్ మా మార్క్స్కి యాడ్ చేశాక చేసుకోవాలా లేక ముందే చేసుకోవాలా, ప్లీజ్ టెల్ మీ అని అడుగుతున్నారు. సో మీకు 10th క్లాస్లో ఒక 560 వచ్చాయనుకోండి, దానికి మీ గవర్నమెంట్ స్కూల్ అయితే మార్క్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నేను వీడియోలో పెట్టాను కదా కట్ ఆఫ్ మార్క్స్ వీడియో, అక్కడ చూసుకోండి. ఆ మార్క్స్ దగ్గరగా కానీ ఆ మార్క్స్ దాటి కానీ ఉంటే మీకు ఛాన్స్ ఉంటుంది. మీకు 10th క్లాస్లో వచ్చే మార్క్స్ నేను పెట్టిన కట్ ఆఫ్ మార్క్స్ ఒకటి కాదు, మార్క్స్ యాడ్ చేసిన తర్వాతే నేను ఆ కట్ ఆఫ్ అనేది మీకు చూపించాను. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 573 వచ్చాయి విత్ యాడింగ్ 24 మార్క్స్, రూరల్ గవర్నమెంట్ స్కూలు, వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. సో క్యాస్ట్ ఏంటో మీరు మెన్షన్ చేయలేదు, సో ఏ క్యాస్ట్ అయినా కూడా మనకి సీట్ రావచ్చు ఈ మార్క్స్కి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాన్ లోకల్ కట్ ఆఫ్ జీపీఏ ఎంత మేడం అని అడుగుతున్నారు. సో నేను ముందు కట్ ఆఫ్ వీడియో అయితే చేశానండి, అందులో నాన్ లోకల్ కేటగిరీకి కూడా మీకు కట్ ఆఫ్ చూపిస్తాను, అందులో చూపించాను కూడా చూడండి. జీపీఏ కాదు, స్టేట్ లెవెల్లో అయితే అక్కడ కట్ ఆఫ్ ఇస్తారు, ఇక్కడ ఏపీ స్టేట్కి సంబంధించి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 554 ఓసీ గవర్నమెంట్ స్కూలు, సీటు వస్తుందా, ఈడబ్ల్యూఎస్ ఉంది, ప్లీజ్ చెప్పగలరు అని అయితే కామెంట్ చేశారు. సో లో ఛాన్స్ అండి ప్రస్తుతానికి, మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి, లాస్ట్ పేజ్లో అయినా ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 556 మార్క్స్ మ్యామ్, ఎస్సీ అండ్ గవర్నమెంట్ స్కూలు, ఫిమేల్ మ్యామ్, నాకు సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో మీకు 560కి ఎస్సీ క్యాస్ట్ అంటే ఛాన్స్ ఉందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం క్యాండిడేట్ నేము మిస్టేక్ పడింది మేడం, ఎలా మార్చాలి చెప్పండి మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు. సో క్యాండిడేట్ నేమ్ మిస్టేక్ పడితే మీరు స్టార్టింగ్ అప్లై చేసినప్పుడే కరెక్ట్గా అయితే అప్లై చేసుకోవాలండి, నేము డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చుకోవచ్చు, అవి మళ్ళీ మనం చేంజ్ చేయడానికి అవ్వదు. మళ్ళీ మీరు చేంజ్ చేసి అప్లికేషన్ పెట్టాలంటే మళ్ళీ మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం మై డాటర్ గాట్ 584 ఓసీ అండ్ ప్రైవేట్ స్కూల్ ఫిమేల్ అని అయితే కామెంట్ చేశారు. సో ప్రైవేట్ స్కూల్ అయినా ఛాన్స్ ఉందండి, సెకండ్ పేజ్ లేదా థర్డ్ పేజ్లో అయినా. నెక్స్ట్ కామెంట్, హాయ్ అండి, మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నేమ్ మిస్టేక్ అయింది, ఎలా ఎడిట్ చేసుకోవాలి కొంచెం చెప్పండి ప్లీజ్, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే. సో మనకి నేమ్ మిస్టేక్ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ పడితే ప్రాబ్లం లేదండి, ఒకవేళ నేమ్ మొత్తం మిస్టేక్ అయితే మాత్రం మళ్ళీ అప్లై చేసుకోవడమే. నెక్స్ట్ కామెంట్, మేడం టుడే రిజల్ట్స్ విల్ కమ్, ప్లీజ్ టెల్ మీ మేడం అని అడుగుతున్నారు. సో టీఎస్ఆర్జెస్కి సంబంధించి అప్డేట్ అయితే లేదండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 542 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూలు, ఎస్సీ క్యాస్ట్, ఫిమేల్ జెండర్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ 888 ఇన్ న్యూజివీడ్ అని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే లో ఛాన్స్, కానీ ఎస్సీ క్యాస్ట్ ఫిమేల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అప్లై చేయండి, కట్ ఆఫ్ తగ్గితే తప్పకుండా సీట్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్, ఐ గాట్ 566 మార్క్స్, సీటు వస్తుందా ప్లీజ్ రిప్లై అని అయితే అడుగుతున్నారు. క్యాస్ట్ స్కూలు మెన్షన్ చేయలేదండి. సో ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే మాత్రం ఏ క్యాస్ట్ అయినా కొంచెం ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 545 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూలు, ఓసీ క్యాస్ట్, ఫిమేల్ జెండర్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ 888 అని అంటే లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, 556 ప్లస్ గవర్నమెంట్ స్కూలు ప్లస్ బీసీఏ క్యాస్ట్ మ్యామ్, మేల్ సీట్ ఎలిజిబుల్ ఉందా మేడం వితౌట్ యాడింగ్ 24, కొంచెం రిప్లై ఇవ్వండి అని అయితే కామెంట్ చేశారు. మీకు బీసీఈ కాబట్టి ఛాన్స్ ఉండొచ్చండి, అప్లై చేయండి.
మ్యామ్ నాకు 552 వచ్చాయి. ఎస్సీ క్యాస్ట్ ప్రైవేట్ స్కూలు సీటు వస్తుందా మ్యామ్ ప్లీజ్ రిప్లై అంటే, ప్రైవేట్ స్కూలు ఎస్సీ క్యాస్ట్కి ఈ మార్క్స్ కంటే కష్టమే అండి. అప్లై చేయాలనుకుంటే చేయండి. కట్ ఆఫ్ ఏమైనా బాగా తగ్గితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 552 గవర్నమెంట్ స్కూలు బీసీడీ క్యాస్ట్ సీటు వస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే లో ఛాన్స్ అండి. కట్ ఆఫ్ తగ్గితే మీకు కూడా సీట్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మేడం నా ఫ్రెండ్కి 586 వచ్చాయి. అయితే 24 మార్క్స్ యాడ్ చేస్తే 610 వస్తున్నాయి అని కామెంట్ అయితే చేశారు. సో మీరు 610 వచ్చినా 620 వచ్చినా 600 వచ్చినా మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది మీ ఫ్రెండ్కి. సో మార్క్స్ అన్నీ యాడ్ చేస్తే ఎక్కువ అవుతున్నాయని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళు యాడ్ చేశాక మనకి 600 దగ్గరలో దాటి ఉన్న మీకు సీట్ అయితే ఇస్తారు. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్కి సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 524 మార్క్స్ వచ్చాయి, నాకు వస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో క్యాస్ట్ ఏంటో స్కూల్ ఏంటో మెన్షన్ చేయలేదు. సో ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే ఎస్టీ క్యాస్ట్ ఎస్సీ క్యాస్ట్ అలాంటివి అయితే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 561 మార్క్స్ వచ్చాయి. గవర్నమెంట్ స్కూలు బీసీడీ 24 మార్క్స్ యాడ్ చేశాక నా స్కోరు 585. హోప్స్ పెట్టుకోవచ్చా మ్యామ్ అని అడుగుతున్నారు. సో 585 కాబట్టి హోప్స్ పెట్టుకోవచ్చండి. సో అలా అని కన్ఫామ్గా వచ్చేస్తుందని అనుకోవద్దు. బీసీడీ కట్ ఆఫ్ ఒకవేళ 586, 7 అయితే మీ వరకు రాదు. సెకండ్ పేజ్ థర్డ్ పేజ్లో ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, లేదంటే ఫస్ట్ పేజ్లోనే వస్తుంది. మేడం నాకు 562 మార్క్స్ వచ్చాయి +24. నేను న్యూజివీడ్లో అప్లై చేశాను మేడం, నాకు ఒంగోలు సీటు వస్తుందా మేడం? నేను ప్రైవేట్ స్కూలు బీసీబీ టోటల్ 586 వచ్చాయి అని అడుగుతున్నారు. మీరు ప్రైవేట్ స్కూల్ అయితే మార్క్స్ ఎలా యాడ్ చేస్తారండి? మీకు మార్క్స్ యాడ్ చేయరు. సో సీట్ రావడం కూడా కష్టమే. నెక్స్ట్ కామెంట్, గుడ్ మార్నింగ్ మేడం, నాకు 478 మార్క్స్ వచ్చాయి. నేను ఎస్సీ గవర్నమెంట్ స్కూల్ అయితే నాకు భారత్ స్కౌట్ రాజ పురస్కార్ సీటు ఉంది మేడం, సీటు వస్తుందా ప్లీజ్ రిప్లై మేడం అని అడుగుతున్నారు. సో మీరు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో మీరు అప్లై చేయండి, సీట్ రావచ్చేమో. నెక్స్ట్ కామెంట్, వితౌట్ యాడింగ్ 4% ఆర్ ఇన్క్లూడ్ 4% దట్ మార్క్స్ యు ఆర్ సేయింగ్ 4% యాడ్ చేశాక వచ్చిన కట్ ఆఫే నేను వీడియోలో అయితే చూపించానండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ వీఆర్ టీఎస్ స్టూడెంట్, వీ డిడ్ నాట్ గాట్ యువర్ మార్క్స్ లాంగ్ మెమో, స్టిల్ దే హ్యావ్ జస్ట్ గివెన్ జీపీఏ షార్ట్ మెమో, వాట్ టు డూ, కెన్ యూ ప్లీజ్ గైడ్ అస్ అని అయితే కామెంట్ చేశారు. సో మీ దగ్గర ఉన్న షార్ట్ మెమో మాత్రమే మీరు అప్లై చేసినప్పుడైనా కౌన్సిలింగ్ టైంలో అయినా తీసుకొని వెళ్ళొచ్చండి, మీ ప్రిన్సిపల్ సార్ సైన్ చేయించి. నెక్స్ట్ కామెంట్, 543 గవర్నమెంట్ స్కూలు కెన్ ఐ హోప్ దిస్ అని అయితే కామెంట్ చేశారు. సో మనకి ఏ క్యాస్టో ఏంటో చెప్పలేదండి. ఎస్టీ క్యాస్ట్ అయితే హోప్స్ పెట్టుకోవచ్చు, మిగతా క్యాస్ట్కి అయితే మన క్యాస్ట్ బట్టి ఉంటుంది, క్యాస్ట్ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 571 ఓసీ గవర్నమెంట్ స్కూలు సీటు వస్తుందని అడుగుతున్నారు. సో వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, 566 బీసీఏ గవర్నమెంట్ స్కూలు IIIT సీటు వస్తుందా సిస్టరు అని అయితే కామెంట్ చేశారు. సో వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, తెలంగాణ ప్రైవేట్ స్కూలు బీసీడీ 9.7 ఛాన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో ఛాన్స్ ఉండొచ్చండి, అప్లై చేయండి, ఎవరు లేకపోతే మీకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 538 మార్క్స్ బీసీఏ క్యాస్ట్ ప్రైవేట్ స్కూలు మ్యామ్ సీటు వస్తుందని అడుగుతున్నారు, కష్టం అండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 545 క్యాస్ట్ ఓసీ జెండర్ ఫిమేల్ గవర్నమెంట్ స్కూలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, నాకు IIIT వచ్చిద్దా మేడం? ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ IIIT వితౌట్ యాడింగ్ 24 మార్క్స్ ఈజ్ 548 ఆఫ్టర్ యాడింగ్ 569 మార్క్స్ అని అయితే కామెంట్ చేశారు. సో ఫిమేల్ కాబట్టి అప్లై చేయండి, మీకు ఫిమేల్లో కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, ఏపీఆర్ఎస్ స్కూల్కి డిప్రివేషన్ కలుపుతారా అని అడుగుతున్నారు. సో లాస్ట్ ఇయర్ కలిపారంట, ఇప్పుడు మరి కలుపుతారా లేదని ఇయర్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం మా పాపకి 560 మార్క్స్ వచ్చాయి. 1 to 8th గవర్నమెంట్ స్కూలు, 9th 10th ప్రైవేట్ స్కూలు సీటు వస్తుందా క్యాస్ట్ ఓసీ అని ఎస్సీ అని కామెంట్ చేశారు. సో మీరు 9th 10th ప్రైవేట్ స్కూల్ కాబట్టి మీరు ప్రైవేట్ స్కూల్ లెక్కనే వస్తారు, గవర్నమెంట్ స్కూల్ లెక్క రారు, మీకు మార్క్స్ అయితే యాడ్ చేయరండి. సో మరి 560కే అంటే ఫిమేల్లో ఎస్సీ క్యాస్ట్లో కట్ ఆఫ్ తగ్గితేనే ఛాన్స్ ఉంటుంది, లేదంటే మీకు కష్టం. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ అప్లై చేసుకోవడానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరమా అని అడుగుతున్నారు. అవసరం లేదండి, కౌన్సిలింగ్ టైంలోనే మీరు చూపించాలి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు
551 మార్క్స్ వచ్చాయి మేడం. బీసీడీ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూల్ మేడం. నాకు ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 521 మార్క్స్ వచ్చాయి. గవర్నమెంట్ స్కూలు, జెండర్ ఫిమేల్, క్యాస్ట్ ఎస్సీ, స్పోర్ట్స్ కరాటే సర్టిఫికేట్ ఉంది మేడం. నాకు సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో స్పోర్ట్స్ కూడా అప్లై చేయండి. స్పోర్ట్స్ ద్వారా రావచ్చు. మిగతా జనరల్లో అయితే ప్రస్తుతానికి లో ఛాన్స్. నెక్స్ట్ కామెంట్, మేడం గుడ్ ఆఫ్టర్నూన్. నాకు 557 మార్క్స్ వచ్చాయి. 24 యాడ్ చేస్తే 581 వచ్చాయి. బీసీబీ ఫిమేల్, గవర్నమెంట్ స్కూలు, ట్రిపుల్ ఐటీ ఫ్రీ సీటు వస్తుందా మ్యామ్ అని అయితే అని అడుగుతున్నారు. సో 581 బీసీబీ అంటే సీట్ అయితే వస్తుందండి. సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో అయినా వస్తుంది, ఒకవేళ ఫస్ట్ పేజ్లో రాకపోతే. లేదంటే ఫస్ట్ పేజ్లో కూడా కట్ ఆఫ్ కొంచెం తగ్గితే ఛాన్స్ ఉంటుంది. ఫ్రీ సీట్ అంటే మీకు స్కాలర్షిప్ వస్తుందా లేదని దానిపైన ఆధారపడి ఉంటుంది. స్కాలర్షిప్ రావాలంటే ఏమేమి ఎలిజిబుల్ ఉండాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ కామెంట్, నాకు 590 మార్క్స్ వచ్చాయి. క్యాస్ట్ ఓసీ, గవర్నమెంట్ స్కూలు, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది. నాకు ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో వస్తుందండి తప్పకుండా. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 573 మార్క్స్. బీసీబీ క్యాస్ట్, ప్రైవేట్ స్కూలు, సీటు వస్తుందని అడుగుతున్నారు. కష్టం అండి 573 బీసీబీకి, లో ఛాన్స్. ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితేనే అది కూడా. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫర్ పీయూసీ కోర్సు ఇన్ ట్రిపుల్ ఐటీ వీ హ్యావ్ టు ఎలిజిబుల్ ఫర్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ మ్యామ్ అని అడుగుతున్నారు. సో మీరు ఎగ్జామ్ రాయొచ్చండి. మీరు పీయూసీ అయిపోయిన తర్వాత మీకు ఆ ఎలిజిబిలిటీ కూడా ఉంది. మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు కూడా. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 8 మార్క్స్ డిఫరెన్స్ హోప్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో 8 మార్క్స్ తక్కువగా ఉన్న వాళ్ళంటే సెకండ్ లేదా థర్డ్ పేజ్లో మనకి కట్ ఆఫ్ తగ్గితే ఏమైనా ఛాన్స్ ఉంటుంది. హోప్స్ అంటే ఎక్కువగా పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్, మై బ్రదర్ గాట్ 572 మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. సో మై బ్రదర్ గెట్ అడ్మిషన్ ఇన్ ఏపీ ట్రిపుల్ ఐటీ 2024 గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో వస్తుందండి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఏయూ అండి ఎస్వి రీజియన్ అంటే ఏమిటి, ప్లీజ్ రిప్లై మ్యామ్ అని అయితే అడుగుతున్నారు. ఏయూ రీజియన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో చదివిన వాళ్ళు. ఎస్వి రీజియన్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చదివిన వాళ్ళు. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 560 గవర్నమెంట్ స్కూలు, బీసీఈ క్యాస్ట్. సో 24 యాడ్ చేస్తారు కాబట్టి 584 నాకు కన్ఫామ్గా వస్తుందా మ్యామ్ అని అంటే వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత సీట్ రాకపోతే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సీట్ రాకపోతే ఇంకేం చేయలేమండి, వేరే కాలేజ్లో జాయిన్ అవ్వడమే. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 573 వచ్చాయి. బీసీడీ ప్రైవేట్ స్కూల్ మ్యామ్, నాకు సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయండి. కట్ ఆఫ్ తగ్గితే ఏమైనా అది కూడా, లేదంటే కష్టమే. బీసీడీలో 573 ప్రైవేట్ స్కూల్కి. నెక్స్ట్ కామెంట్, మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే మనకి తెలుస్తుందా, ఎలా తెలుసుకోవాలి మేడం అని అడుగుతున్నారు. సో మనకి జూలై 11 అయితే మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆన్లైన్లోనే వెబ్సైట్లోనే పెడతారు, అక్కడే మనం తెలుసుకోవాలి. మీకు క్లియర్గా కావాలంటే ఇంకో వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇచ్చాను. ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి, రేపటి వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. సో ట్రిపుల్ ఐటీకి ఎలా అప్లై చేయాలి, ఇంకా చాలా డీటెయిల్స్ మన ఛానల్లో ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.